సో నేను రికార్డ్ చేస్తున్నాను. యూట్యూబ్ కేస్ ఓకే. స్టడీస్కి అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఓకే కదా? షూర్ షూర్. యూట్యూబ్లో అప్లోడ్ ఓకే చేసి ఫైన్. రైట్. సో బర్త్ డీటెయిల్స్ చెప్తారా? నా వాయిస్ మీకు క్లియర్ వస్తుందా? క్లియర్గా ఉందండి. ఓకే ఓకే. మీ సైడ్ కూడా నాయిస్ లేకుండా బాగుంది, అట్లనే మెయింటైన్ అయితే బాగుంటుంది. తప్పకుండా. రైట్ రైట్. సో చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 2nd March 1992. ఓకే. టైం? నైట్ 11:32. సో ఇది పక్కగా రాసిందేనా? అంటే ఒక్క 5 minutes, అంటే 11:28 నుంచి 11:32 మధ్యలోనే ఉంటుంది. వెరిఫై చేయాలా? డాక్టర్ వచ్చి అవసరం లేదా? 11:28 నుంచి 11:32 మధ్యలో ఉంటుంది, అంతకు మించి వెళ్ళదు. 5 minutes అంతే. సరే. ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ. ఆ 4 నిమిషాల రేంజ్ ఎట్లా వచ్చింది? అంటే డాక్టర్ బయటకు వచ్చి చెప్పే టైం పడుతుంది కదా, అవును. సో అందుకని 11:32 అని రాశారు. 2-3 నిమిషాలు ముందే ఉండొచ్చు. డాక్టర్ మన దగ్గరకు వచ్చి చెప్పే ఆ టైంకి మాత్రం 11:32 రాసుకున్నారు. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం నిజంగా డాక్టర్ ఎలా రాస్తారు ఏంటి. 2nd March 1992 రాత్రి 23:30 వేద్దాం. విజయవాడ బర్త్ ప్లేస్. మన బీటీఆర్ టూల్ కూడా బాగా పనిచేస్తాం లేదు తెలుస్తుంది. నాకు ఇంకొక, అంటే యాక్చువల్లీ మన సాఫ్ట్వేర్స్ లో ఒక చిన్న డౌట్ ఉందండి, అడగనా? ఒక సెకండ్. ఏమవుతుందంటే ఒక్కోసారి లగ్నం పడిన నక్షత్రం అనురాధ చూపిస్తుంది, ఒక్కోసారి విశాఖ 4వ పాదం చూపిస్తుంది. ఏ సాఫ్ట్వేర్ లో? RVA V1 లోనా RVA V2 లో? మన RVA లో ఫస్ట్ అది ఓల్డ్ సాఫ్ట్వేర్ ఉండేది, ఇప్పుడు కొత్తది RVA 2 వచ్చింది ఒకటి. అవునవును. కొత్త దానిలో తప్పు వస్తుందా? అందులో ఒకటి ఇందులో ఒకటి చూపించింది మొన్న ఒక్కసారి, అది ఎందుకు అనేది అర్థం కాలేదు నాకు. ఓకే ఓకే. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మనం బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లొకేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒక 5-6 seconds ఆ కోఆర్డినేట్స్ అనేది ఆప్షన్స్ లో అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా సబ్మిట్ బటన్ హిట్ కొడతాము, ఇంతలో అది అప్డేట్ కాలేదనుకో, కోఆర్డినేట్స్ వేరే ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్ గా వేరే లొకేషన్ కి మన బర్త్ డీటెయిల్స్ కి సింక్ చేస్తుంది, కాబట్టి అప్పుడు లగ్నం డిగ్రీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. అది బీటా అంటే తప్పులు ఉండే అవకాశం ఉంటది, సో చేస్తూనే ఉంటాం, అది అవ్వాలి ఇంకా. అదే డౌట్ వచ్చింది, అది మరి విశాఖ 4వ పాదమా అనురాధ కోఆర్డినేట్స్ కన్సిడర్ చేసిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయాలి. వృశ్చిక లగ్నం స్థిర లగ్నం, స్థిర లగ్నానికి మనకి కుజ నక్షత్రంలో రావాలి. ఎగ్జాక్ట్లీ 29 తీసుకోవచ్చు అండి మనం, 28-29 తీసుకోవచ్చు. 23:08కి అంటే 23:29 లోకల్ మీన్ టైం అడ్జస్ట్ చేసేలా 29 తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఓకే. 29 తీసుకుంటే మనకు కరెక్ట్ అయినా వస్తుంది. ఓకే. ఎస్. వృశ్చిక లగ్నం వచ్చింది, తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. ఎస్. మకర రాశి కరెక్ట్. సో ఏంటి క్వశ్చన్ ఏంటిది? అంటే యాక్చువల్లీ 3 ఉన్నాయి, అడగొచ్చా? అడగండి. ఒకటి వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అండి, పర్టికులర్ గా ఇయర్ మే నుండి. సరే, హెల్త్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఫైనాన్షియల్ గా అసలు ఎంత కష్టపడినా గానీ అసలు గ్రోత్ ఉండట్లేదు. ఓకే. 2-3 ఎలా ఉంటుందంటే, లాస్ట్ టైం మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ అయ్యాము ఇంత ముందు 19 లో. అవునా? అప్పుడు చెప్పారు, నేను ఒక వర్క్స్ ఒకటి నేర్చుకుందాం అనుకుంటున్నానండి, ట్రైనింగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే కరెక్ట్ టైం అన్నారు. మీరు అన్నట్టుగానే అది కరెక్ట్ టైంకి నాకు అన్ని సెట్ అయినాయి. వెరీ గుడ్. వెళ్ళాను, ట్రైనింగ్కి వెళ్ళాను ఒక 1 month, ఇంతలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అక్కడ దబ్బేసింది. ఆ టైంలో ఎవరైతే అసలు మనం ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళామో ఆ పర్సన్ కరోనా వల్ల ఇదయ్యారు. ఇంకా అక్కడ నుంచి ఏ పని కూడా అసలు మొత్తం బ్రేక్స్ అన్నమాట. ఇప్పుడు దాకా అయిందే లేదు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను యాక్చువల్లీ డిజైనర్ ని, గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైన్, ఇది మన DTP సంబంధించి, ఫోటోషాప్ సంబంధించి. ఓకే ఓకే ఓకే. సో మీరు ఏం నేర్చుకున్నారు మొన్న కోర్సు? అది వచ్చేసరికి సోప్ మేకింగ్, హ్యాండ్ మేడ్ సోప్స్, వీటికి సంబంధించింది అది. ఓకే ఓకే ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒకటి పెట్టుకుని స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో తయారు చేయడం నేర్చుకున్నారా మరి?
లేదు, అక్కడ ఆగిపోయింది అది. అంటే ఆయన కొంచెం ట్రైన్డ్ పర్సన్, మనకు సర్టిఫికేషన్స్ ఇన్ని ఉంటాయి. ఓకే ఓకే. అక్కడ ఆగిపోయింది. ఎడ్యుకేషన్ తో సంబంధం ఏమి ఉండదు కదా? ఎడ్యుకేషన్ తో సంబంధం ఏం లేదు. ఓకే ఓకే. వొకేషనల్ కోర్స్ అంటే నేర్చుకోవడానికి సంబంధం లేదు, పెట్టడానికి మాత్రం మినిమం ఇంటర్ లో సైన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కి మనకి మినిమం క్వాలిఫికేషన్. రైట్ రైట్. అసలు చార్ట్ ఎలా ఉంది? సో ఇప్పుడు అదే డిటిపి వర్క్ చేస్తున్నారు, మీకు ప్రోగ్రెస్ ఫైనాన్షియల్ గా రావట్లేదు అని చెప్తారు? లేదండి, వర్క్ అయితే ఇదే. మధ్యలో స్టాక్ మార్కెట్ ఒకటి ట్రై చేసాం కానీ అందులో ఒక 3 లక్షల దాకా లాస్ అయినా. ఓకే ఓకే ఓకే. అందుకని మీకు ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా అటు సైడ్ పోయినాయి అంటే కట్టాలి కదా? 2 years బ్యాక్ పోయినాయి, 2021లో. లాస్ అయ్యాను. అప్పులు తీరిపోయాయి మరి? అప్పులు ఏం చేయలేదు సార్, వచ్చిన సేవింగ్స్ పోయినాయి. సేవింగ్స్ పోయినాయి. నేను అసలు అప్పు చేయలేదు, కాకపోతే నా పేరు మీద తమ్ముడు అప్పు చేశాడు 10 లక్షలు. ఓకే ఓకే. అది ఎవరు కట్టాలి? 10 లక్షలు లాక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అది మీరు కట్టాలా ఆయన కట్టాలా? నేనే కడుతున్నానండి, అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. ఓకే రైట్ రైట్. ఒక్కోసారి తన కుదరినప్పుడు నేను అలా చేసుకుంటూ వస్తాను. చార్ట్ ఎలా ఉందో చూద్దాం. మనకి ఏమి ఉంది, అసలు ఏం లేదు, ఎప్పుడు లిఫ్ట్ అవుతుంది చార్ట్, ఎందుకు ఫాలో అవుతా ఉంది, లేదంటే ఎందుకు ప్రోగ్రెస్ రావట్లేదు అర్థం చేస్తాం. వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రంలో పడింది. లగ్నాధిపతి తృతీయాధిపతితో కలిసి ఆ శని అనేవాడు లగ్న నక్షత్రాధిపతి తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో ఆ భాగ్యాధిపతి కూడా ఉన్నాడు. సప్తమ అందరూ కూడా తృతీయంలో ఉన్నారు. అంటే ఏంటిది, మనము త్రూ కన్సల్టింగ్ ప్రొఫెషన్ ద్వారానే మనము అది ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంపోర్ట్స్ అవ్వచ్చు, ఒకళ్ళకి చెప్పడం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల మనం బెనిఫిషియల్ రిజల్ట్స్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ ఇంతవరకు మనం అట్లాంటి ఒక జాబ్ లాంటిది కానీ ఏదైనా కానీ చేయలేదు కదా నిజానికి. లేదు అంటే ఏంటంటే ఇప్పుడు అది మనకి లైఫ్ లోకి ఎంటర్ కాలేదు, అసలైన విషయం అది ఉన్నది, మనకు అర్థమవుతుంది. చూద్దాం. మీడియా అనేది దీని కిందకి వస్తుంది కదా, యాక్చువల్లీ మీడియాలో వచ్చేసాను, లోకల్ ఛానల్స్ లో వచ్చేసాను. చేశారా? ఓకే. మీడియా కూడా కమ్యూనికేషన్ హౌసే కదా. లోకల్ ఛానల్లో వర్క్ చేస్తే అక్కడ నుంచి మీరు డైవర్ట్ అయ్యారా? 17 వరకు చేసి 17 లో అదే మకర రాశి కదా, హెయిల్ నడిచిన ఆ టైంలో కొంచెం జాబ్ ఇదైంది. మళ్ళీ వెళ్ళలేదా? ఇంకా వెళ్ళలేదు. ఓకే ఓకే. అప్పుడు రిపోర్టర్ గా పనిచేశారు మీరు, అంతేనా? అవునండి. ఓకే 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 ఓకే. రైట్. చూద్దాం అసలు. సో అక్కడ థర్డ్ హౌస్ బ్రహ్మాండంగా ఉంది. సో దాని రిజల్ట్స్ వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. మెర్క్యూరీ అనేవాడు థర్డ్ లార్డ్ స్టార్ని ఆక్యుపై చేసి వక్రించాడు 8th, 10th, 11th లార్డు. అసలు టైం ఎట్లా జరుగుతుందో చూద్దాము, మనకు అర్థం అవుతుంది. లగ్నంలాడు మంచిగా ఎగ్జాల్ట్ అయ్యి భాగ్యాధిపతితో కలిసి తృతీయాధిపతితో కలిసి థర్డ్లో ఉన్నారు. అంటే 3 తర్వాత 7 వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. 11వ స్థానాధిపతిని చూస్తున్నారు. అంటే మనము పీపుల్తో మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడం, చిట్ ఫండ్ కంపెనీ అవ్వచ్చు, మార్కెటింగ్ కంపెనీ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బెనిఫిషియల్ రిజల్ట్స్ అనమాట. కానీ దశమంలో గురువు ఉన్నాడు, ఈయన వక్రించి ఉన్నాడు అనమాట. ఈ వక్రించిన గురువు వెనక్కి వెళ్ళి కేతు నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు. సో ఆ కేతు అనేవాడు అష్టమంలో ఉండే వరకు దశమం అష్టమానికి కనెక్ట్ అయిపోయింది. కాబట్టి సడన్గా ఉద్యోగం రావడం, సడన్గా ఉద్యోగం పోవడం, స్టెబిలిటీ ఇన్ ద ప్రొఫెషన్ అనేది బాగా ఇబ్బంది చేస్తా ఉన్నది. అర్థమైందంటే దశమాధిపతి బాగున్న దశమంలో ఉన్న గ్రహం అనేది ప్రొఫెషన్ ని బాగా ఆడుకుంటుంది. దాని అధిపతి అయిన వాడు ఏంటిది ద్వితీయాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఫినాన్షియల్ పారామీటర్స్, వర్క్, జాబ్ అన్ని ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సో దీన్ని క్యాన్సిలేషన్ అనేది త్రూ రాహు కూడా అదే నక్షత్రం వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. రాహు కూడా సేమ్ నక్షత్రంలో ఉన్నారు. అయితే రాహుకేతుల పరివర్తన ఉంది కాబట్టి అవుతుంది, కాకపోతే లేట్గా అవుతుంది. అంటే క్యాన్సిలేషన్ వచ్చిందంటే ప్యూరిటీ లేదు, 100% లేదు, కానీ 80% ఉంది, నాట్ 30% అనమాట. కాబట్టి మనకు అవకాశం ఉంది, అవుతుంది. సో దశమంలో ఉన్న గురువు ఏం చేస్తున్నాడు, రవిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి టీచింగ్, ట్రైనింగ్, ఎదుటి వాళ్ళకి చెప్పడం, తెలియజేయడం, వీటి వల్ల బెనిఫిషియల్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత అసలు ఇప్పుడు టైం ఎట్లా పోయింది అనేది మనం పట్టుకోవాలన్నమాట. ఇదే జూపిటర్ దశ ఎగ్జాక్ట్లీ 2014 నుంచి 2030 వరకు మనకి నడుస్తూ ఉందన్నమాట. ఓకేనా? దాదాపు చాలా వరకు అయిపోయింది. జూపిటర్ స్టార్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ చార్ట్లో ఎవరు లేరు. జూపిటర్ స్టార్ లాడైన కేతు అష్టమంలో పడిపోయాడు. కానీ పరివర్తన ఉంది, ద్వితీయానికి వెళ్తాడు. రాహుకేతుల పరివర్తన ఉంది. ఏదేమైనా కానీ ఏంటంటే ఒక సంతోషకరమైన ఏంటంటే ఏం లేకపోయినా ఏదో ఒక ఆపర్చునిటీ వస్తూ టైం గడిచిపోతా ఉంది. అర్థమైందా? అది లక్కీ పాయింట్ అనమాట. అంతే, అంతకు మించి అది ముందుకు పోలేదు. తర్వాత టైం ఎక్కడ అందుకుంది,
టైం ఎక్కడ అందుకుందని మనం పట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ 10th హౌస్ అనేది ప్రోగ్రెసివ్ 10th హౌస్ దాదాపు ఒక 14 ఏళ్ల క్రితం, అంటే 2002 దగ్గర నుంచే అది సరిగా పోవట్లేదా, అంటే పోవట్లేదు 2003 దగ్గర 4 దగ్గర అది సరిగా పోలేదు. అంటే ఏంటిది, మన ఫ్యామిలీ కండిషన్స్ అనేవి సపోర్టివ్గా కాకుండా మనం కష్టపడి ముందుకు పోయేటట్టు, ప్రొఫెషన్ ఆలస్యం అయ్యేటట్టు అట్లా సిగ్నిఫై చేసి, కాబట్టి ఏంటిది సెల్ఫ్ ఎఫర్ట్ ద్వారా మూవ్ అవ్వాల్సి వస్తూ ఉన్నది. మళ్ళీ ఎక్కడ ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఎక్కడ ఛాన్స్ రాలేదా చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ అసలు ఏమి ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అయితే వచ్చింది, ఇక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఇవ్వాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 9, 10 దగ్గర ఉన్నదానిలో మీరు చదువుకోవడానికి కానీ ప్రోగ్రెస్ అవ్వడానికి కానీ ఒక స్టెప్ అయితే తీసుకుంది. మీకు కనిపించిందా? అక్కడ ఏమైంది, చదువు ఇంప్రూవ్ అయిందా, అంతేనా? లేదు, యాక్చువల్లీ అక్కడ నుంచి పార్ట్ టైం జాబ్ చేయడం స్టార్ట్ చేశాను నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక ఆపర్చునిటీ, అంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ దాని తర్వాత చార్ట్ మళ్ళీ ఫాలో అయింది, చూపిస్తా చూడండి. ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ అపోజిషన్కి వెళ్తాడు, రాహు దశ అయిపోతా ఉన్నది, దాని తర్వాత జూపిటర్ వచ్చాడు, జూపిటర్ వస్తాడు. ఈ జూపిటర్ వచ్చినప్పుడు జూపిటరే 8th హౌస్ని ఇండికేట్ చేశాడు, కాబట్టి 16, 17 అంటే ఇప్పుడు మీరు మీడియా అవి ఇవి చెప్పారు కదా అదే టైంలో, అంతేనా? అదే టైంలో ఆ మీడియాది ఏదైతే ఉన్నదో అది కొలాప్స్ అయింది, అనుకున్నట్టు పోలేదు, అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడంటే మళ్ళీ కెరియర్ పరంగా ఇష్యూస్, అన్స్టెబిలిటీ తీసుకొచ్చాడు. 2 రకాల అన్స్టెబిలిటీస్ క్రియేట్ అయ్యాయి. ఒకటి దశానాథుడి యొక్క నక్షత్రనాథుడు అష్టమంలో పడడం ఒకటి, తర్వాత లగ్నాధిపతి 10th హౌస్ అపోజిషన్ రావడం ఒకటి, ఈ 2 ఇబ్బంది. ఇవేంటిది, మనకు ఒక్కొక్క దానికి లింక్ చేస్తూ అన్ని రకాల విషయాల్ని మనకి ప్రోగ్రెస్ కానియకుండా చేస్తాయి. ఇదే టైం నుంచి మీరు జూపిటర్ దశ 8th కనెక్ట్ అయింది కదా, తర్వాత అదే జూపిటర్ అనేవాడు 6th లార్డ్ అయిన మార్స్ చేత కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. హెల్త్ అన్నారు, హెల్త్ ఏమేమి ఇష్యూస్ వచ్చాయి మీకు? స్ట్రెస్ అవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి 17లో, 16, 17 అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి, ఎందుకంటే అక్కడ మనం అనుకున్న విధంగా మనం అగ్రెసివ్ పర్సనాలిటీ, మనం అనుకున్నది విపరీతంగా ప్రయత్నం చేస్తాం, అనుకున్నది కాకపోతే విపరీతమైన స్ట్రెస్ వస్తుంది కదా, యాంగ్జైటీ వస్తుంది, రకరకాల వర్రీస్ వస్తాయి. దానివల్ల ఇక మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కాన్సిక్వెన్షియల్ గా ఇష్యూస్. మీకు ఏమేమి ఇష్యూస్ వచ్చాయి? ఈ స్ట్రెస్ ఒకటి, అంటే యాక్చువల్లీ అప్పుడు కెరీర్ జాబ్ అదే మొత్తం చేంజ్ అవ్వడం ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టింది, చాలా రోజులు, ఈ రోజులుగా సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. అవును, అక్కడి నుంచి లిఫ్ట్ అవ్వలే కదా, చార్ట్ లిఫ్ట్ అవ్వట్లేదు కాబట్టి అలాగే ఉంది. అవును, అక్కడి నుంచి లిఫ్ట్ అవ్వట్లేదు చార్ట్, ఓకే, అవును, లిఫ్ట్ అవ్వట్లేదు కాబట్టి సఫకేట్ అయిపోతున్నాం. ఏం తీసుకున్నా గానీ, ఏది అనుకున్నా గానీ అది ఆగిపోతుంది. ఉన్నదాన్ని ఏంటంటే కొంతవరకు ఆ 20 టైంలో ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ టు నెటల్ మార్స్ ఇచ్చాడు, కాబట్టి టెంపరీగా ఒక చిన్న అవకాశం ఇచ్చింది. అప్పుడు మీరు ఈ సోప్స్ అవి ఇవి తయారు చేయడం అక్కడ ట్రై చేశారు, అంతే కదా? అవును, 20లో, ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ మార్స్ ఇచ్చింది. ఇంకా అది అప్పుడు కరోనా ఈ లాక్డౌన్ ఎందుకంటే దశాలాడే మనకి ఇష్యూ అనమాట. దశాలాడి ఇష్యూ అయ్యే వరకు మనకి అదైతే వచ్చింది. దశాలాడు బాగుంటే అసలు వివాహం కాలేదు కదా, లేదు. ఎందుకంటే మనకి జాబ్ స్టెబిలిటీ ఇష్యూ ఉంది. దాని తర్వాత అంటే సప్తమాధిపతికి దోషం లేదు, వివాహ దోషం లేదు, కానీ టైం అనేది అనుకూలంగా లేకపోవడం, దశానాథుడు ప్రొఫెషనల్ సెటిల్మెంట్ చేయలేకపోవడం, ఇవన్నీ ఒక్కొక్కటి కాన్సిక్వెన్షియల్ గా మ్యారేజ్ కూడా డిలే అవడానికి కారణం అవుతుంది, అర్థమైందా? ఇంకో రకంగా వేదికలో చూసుకుంటే శని శుక్రుడితో కలిసాడు బాబు, నీకు కళత్ర కారకుడు కలిసాడు కాబట్టి ఆలస్యం అవుతుంది, సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆలస్య వివాహం అట్లా చెప్పేస్తారు సింపుల్ గా. బట్ మనకేంటంటే రియాలిటీ సిచ్యువేషన్ లో మన జాబ్ సెటిల్మెంట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి లీడ్ చేస్తా అది చేస్తా ఉన్నది, ఓకే. దాని తర్వాత మనకి ఇంకా అవకాశం అంటే ఏంటంటే మీ ఎఫర్ట్లో అయితే మాత్రం ఆ 20 దగ్గర నుంచి తప్పేమీ లేదు, ఎఫర్ట్ అయితే ట్రై చేస్తున్నారు, అర్థమైందా? ఎఫర్ట్లో తప్పు లేదు, ఎఫర్ట్ బాగానే ఉంది. మీకు అష్టమ లాభాధిపతి ఎప్పుడైతే వక్రించాడో మీకు ఏంటంటే తెలియని ఒక ఫియర్ని, భయాన్ని, ఏమవుద్దో అసలు బాగానే ఉంటుందా హెల్త్ అనేది కూడా భయాలని ఎక్కువ కలగ చేస్తూ ఉంటాడు అనమాట. అవి అలా చేస్తూ ఉన్నాడు. భుక్తులు వస్తూనే ఉన్నాయి కానీ బట్ అన్నీ అసలు మళ్ళీ 3rd హౌస్ అయ్యే వరకు ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్ భుక్తులు. సో 8 to 3 ఏంటిది, ప్రమాదము ఇట్లాంటివి ఇండికేట్ చేస్తాయి కాబట్టి అనుకూలంగా వెళ్ళట్లేదు. సరే, ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ 10th హౌస్ వెళ్ళి నెటలు మార్స్కి ట్రైన్ ఇవ్వాలి, ఇస్తేనే మనకి లెక్క అనమాట. అది ఎప్పుడు ఇస్తుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి అప్పటిదాకా కూడా ఈ చార్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ మూడ్లోనే పోతా ఉన్నది. నిజానికి చెప్పాలంటే ఇది 2030 తర్వాత చార్ట్, ఇది 2031, 30 ఈ ప్రాంతం తర్వాత ఈ చార్ట్ లిఫ్ట్ అవుతా ఉంది. అప్పటిదాకా అంటే శని మహాదశ స్టార్ట్ అవుతుంది అప్పటికి. రైట్, గురుదశ యోగించట్లేదు కదా. సో గురువులో రాహు మెల్లగా లిఫ్ట్ చేస్తాడు, అర్థమైందా? గురువులో రాహు చిత్రదశ లిఫ్ట్ చేస్తుంది.
గురువు రాహు కాంబినేషన్ ఉంది చూసారా. సో ఈ గురు రాహుల కాంబినేషన్ ఏదైతే ఎక్సెప్షన్ ఇచ్చిందో, ఈ గురు దశలో ఇవ్వాల్సిన ఫలితం అంతా గురువులో రాహువే ఇచ్చి లిఫ్ట్ చేయాలి. పెళ్లి కావాలంటే పెళ్లి, ఏది కావాలంటే అది, ఏది పెండింగ్ ఉంటే కెరియర్ సెటిల్మెంట్ అవన్నీ కూడా 28, 29, 30 మధ్యలో లిఫ్ట్ చేస్తూ పైకి తీసుకుపోవాలన్నమాట. అక్కడి నుంచి ఎందుకంటే 10th హౌస్ ఈజ్ గోయింగ్ టు ట్రైన్ విత్ ఆ 3rd హౌస్. ఎందుకంటే చార్ట్ యాక్టివేట్ కాలేదు మన దృష్టిలో అనుకున్నట్టుగా ముందుకు పోలేదు. కాబట్టి ఎప్పుడైతే ఆ 10th హౌస్ ట్రైన్ ఆ ప్లానెట్స్ 3rd హౌస్ ప్లానెట్స్కి వెళ్తాయో, అది మూన్ కదా, మూన్ స్టార్ కదా. ఇప్పుడు మీరు డిజైనింగ్ దీనిలో ఉన్నారు. ఇప్పుడు డిజైనింగ్ తో పాటు మీకు ఏదన్నా మార్కెటింగ్ లాగా అడిషనల్ గా యాడ్ అయ్యింది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిటిపి లాగా ఒక ప్రింటింగ్ వీటి మీద ఉన్నారు, ప్రింట్ మీడియా వీటిలాంటి వాటి మేనేజ్ చేస్తున్నారు అని అనుకుందాం. దీంతో పాటు అంటే మార్స్ వీనస్ ఉన్నాడు, కెమికల్ కాంబినేషనే. కాకపోతే ఇక్కడ మార్స్ లీడ్ చేస్తున్నాడు కదా, మార్స్ మూను పరివర్తనలో ఉన్నారు. అంటే 1 and 9th లార్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యారు, అర్థమైందా. సో 9th హౌస్ కి కెమికల్ కాంబినేషన్ కి సంబంధం లేదు, అర్థమైందా. కెమికల్ అనేది 8th హౌస్ కి సంబంధించిన విషయం. అది ప్రాబ్లమ్ సాల్వింగ్, కెమికల్ మెడిసిన్ ఇవన్నీ 8th అనమాట, 6, 8 అట్లాంటివి. ఇది 9 తో ఆపరేట్ చేస్తుంది, 9, 3 తో ఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఏంటిది, మనం మీడియా అనుకోవాలి, అర్థమైందా. చెప్పడము, తెలియజేయడం వాటికి సంబంధించింది. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీకి ఒక వెబ్సైట్ కావాలి, లేదంటే వాళ్ళకి ఒక మార్కెటింగ్ స్పేస్ కావాలి, మార్కెటింగ్ ప్రింటింగ్ కావాలి, మార్కెటింగ్ బ్రోచర్ కావాలి, ఇలా రకరకాలవి మల్టిపుల్ మార్కెటింగ్ సినారియోస్. ఇప్పుడు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంటుంది, రకరకాల అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. అది ప్రింట్ మీడియా ఏజెన్సీ ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఏజెన్సీ ఉండొచ్చు. ఇట్లాంటివి మీకు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే శని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, బుధ నక్షత్రంలో ఉన్నాడు, వక్రించాడు, మళ్ళీ శని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా. ఇప్పుడు ఒక పేపరే ఉంది, మీరు న్యూస్ లో వర్క్ చేశారు. సో ఒక పేపర్ ఉంది, పేపర్ కి అడ్వర్టైజింగ్ కావాలనుకో 2 lakhs పెట్టి అడ్వర్టైజ్ చేస్తున్నారు. మీరు మీ క్లయింట్స్ తో అడ్వర్టైజింగ్ పేపర్ కి ఇప్పియడం, దాని మీద మార్జిన్ రావడం, ఇట్లాంటిది లేదు. మీరు ఇంకోటి ఏదో ఇప్పుడు సోప్స్ అన్నారు. సోప్స్ ఎందుకు వచ్చాయి ఫీల్డ్ లో కంటే, మార్స్ వీనస్ కాబట్టి సోప్స్ వచ్చాయి. సోప్స్ కాకపోతే రేపొద్దున మీరు ఒక 1000 మంది క్లయింట్లకి రైస్ సప్లై చేయొచ్చు, ఎందుకంటే అక్కడ ద్వితీయాధిపతి దశమంలో ఉన్నాడు. అలా కూడా అవ్వచ్చు, అర్థమైందా. అటు సైడ్ అన్నా వెళ్ళొచ్చు, లేదనంటే ఇట్లా మార్కెటింగ్ సైడ్ అనే వెళ్ళొచ్చు. ఏదైనా కానీ మనం మార్కెటింగ్ అయితే చేయాల్సి వస్తుంది, పీపుల్తో మాట్లాడాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. ఓ 10 రూపాయలు తెచ్చుకుని 12 రూపాయలు వేసుకుని అమ్ముకోవడం, అలాంటి ఒక దానిలోకి మనకి వెళ్ళడానికి స్కోప్ దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా మీ పని మీరు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు అట్లాంటిది ఏదన్నా ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటే వెళ్ళండి. డబ్బులు పెట్టేది ఏమీ లేదు. మార్కెటింగ్ అంటే చాలా తక్కువ మార్జిన్ అనమాట, అర్థమైందా, చాలా తక్కువ మార్జిన్. ఇప్పుడు సోషల్ మీడియా ఇవి కూడా వస్తాయండి, అంటే అంతే కదా. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, ఛానల్ పెట్టి కొత్తగా స్టార్ట్ చేసి. ఇప్పుడు కాదు అది అప్పుడే, ఇప్పటి నుంచి జస్ట్ మీరు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నాయి, ఇప్పుడు మీరు డిటిపి చేశారు, ఇప్పుడు మేము యూట్యూబ్ చేస్తున్నాం, మా వీడియోలు ఎడిట్ చేయాలి, అది కూడా 3rd హౌస్ అనమాట, అర్థమైందా. క్రియేటివ్ కదా, అది 5 అట్లా వస్తుంది. కానీ బట్ స్టిల్ ఇక్కడ మార్స్ వీనస్ ఉన్నారు కదా. ఇప్పుడు వీడియో ఎడిటింగ్, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు అనుకుందాం. వీళ్ళందరికీ వీడియో ఎడిటింగ్ సర్వీస్ కంపెనీ ఒకటి కావాలి. సో మీరు మేము చేసి వీడియో అప్లోడ్ చేస్తాం, మీరు వెళ్ళి ఎడిట్ చేసి పంపించేస్తారు. సో అలాంటి ఒక సర్వీస్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చేమో, అర్థమైందా. యాక్చువల్లీ ప్రెజెంట్ నేర్చుకుంటున్నాను అవి. సూపర్. సో మీరు ఎడిటింగ్ కోర్స్ నేర్చుకోండి, మార్స్ వీనస్ కదా. ఎడిటింగ్ కోర్స్ ని మీరు మంచిగా అడాబ్ ప్రీమియర్ ప్రో, ఇంకా రకరకాల ఎడిటింగ్ టూల్స్ ఇవన్నీ నేర్చుకుంటే చాలా స్కోప్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు డిజైనింగ్ ఇచ్చింది, అర్థమైందా. ఆ మూను కాబట్టి డిజైనింగ్ అవన్నీ ఇచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి దాన్ని ఫార్వర్డ్ లో ఎక్స్టెన్షన్ గా మీరు చేసుకుంటే ఆ 29 వచ్చే వరకు మీకు ఎక్స్పెక్టెన్సీ వచ్చి మీరు దీనిలో కూర్చోరిగా, అర్థమైందా. మీరు వెళ్ళి బయట తిరగడమే, ప్రాజెక్ట్స్ తీసుకురావడం, ఇది ఇట్లా చేయాలి బాబు ఈజీగా అని చెప్పేయడమే ఉంటది. అప్పటిదాకా గ్రౌండ్ వర్క్, అర్థమైందా. అంటే ఇంకో 4-5 ఏళ్ళు గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటది, కనీసం 3-4 ఏళ్ళన్నా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అప్పటి వరకు మీరు కాన్స్టెంట్ గా ఒకటే దాని మీద ఉండి డైవర్ట్ కాకుండా వెళతా ఉండండి, సరిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఎలానో సర్వైవల్ డబ్బులు వస్తున్నాయి కదా ప్రస్తుతానికైతే, అంతే. అదే సర్వైవల్ ని కంటిన్యూ చేస్తే మనకి పికప్ పాయింట్ దొరుకుతుంది ఆ 27, 28, 29 మధ్యలో. అది లిఫ్ట్ అయింది అని అంటే, ఎందుకంటే యోగకారకుడి యొక్క నక్షత్రంలో ఉన్న శని యోగకారకుడితో కలిసి ఉన్నాడు. శని క్షేత్రంలో కంట్రోల్ చేసిన దెర్ ఇస్ ఎగ్జాల్టెడ్ మార్స్ ఈజ్ ఆల్సో దేర్. సో సాటర్న్ ఈజ్ లీడింగ్ సైన్ అనమాట. లగ్న నక్షత్రం సాటర్న్ ఈజ్ డిలే. సో ఫైనల్లీ మనల్ని ఆ దానిలోకి పంపుతాడు. ఆ పంపే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చాలా బిజినెస్ హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వీటి అన్నిటికీ కూడా వీడియో యాడ్స్ కావాలి, రకరకాలే కావాలి కదా. అట్లాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ కాంట్రాక్ట్ అవ్వచ్చు, మ్యారేజ్ సంబంధించిన ఫోటోగ్రఫీ కాంట్రాక్ట్ అవ్వచ్చు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అన్న వీడియో కేటగిరీలో
చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా వర్కౌట్ అవ్వచ్చు. కాకపోతే ఇవేవి మీరు డైరెక్ట్గా చేయరు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు మార్కెటింగే చేస్తారు. అంటే బాబు వినోద్, ఇదిగో ఇక్కడ ఒక పెళ్లి జరుగుతోంది, నువ్వు ఫోటోగ్రఫీ హ్యాండిల్ చేసుకో, నాకు ఇంత పర్సెంటేజ్ ఇచ్చేయి, మీకున్న కాంటాక్ట్స్ తో మీరు అట్లాంటివి చేయడమే జరుగుతూ ఉంటుంది. మీరు కోర్ వర్క్ కొంతే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అటు ఇటు చెప్పడం, దాని ద్వారా మనం బెనిఫిట్ పొందడం. మేజర్ మార్కెటింగ్ ఇలాంటివి. రేపొద్దున సిచ్యువేషన్ బట్టి ఇంకో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కావచ్చు, లేదు రేపొద్దున ఇంకో సిచ్యువేషన్ బట్టి మీరు దీన్ని ట్రైన్ చేయొచ్చు. మీరు నేర్చుకున్న ఈ డిటిపి ఇట్లాంటిది ట్రైనింగ్ కోర్సెస్ లాంటివి చేయొచ్చు. ఎందుకంటే 10th లో జూపిటర్ ఉన్నాడు కదా, ఆ జూపిటర్ సన్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, మార్స్ జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కాబట్టి కనెక్షన్ వచ్చింది కదా. ఓకే, అలానే మళ్ళీ ఇక్కడ సన్ ఆక్యుపైడ్, మళ్ళీ ఇక్కడ ఇంకోటి మీకు ప్రాబ్లం ఏంటంటే దశమాధిపతి కూడా డిస్టర్బ్ అయ్యాడు. సన్ ఈజ్ ఇన్ రాహు నక్షత్ర, రాహు ఇన్ 2nd, బట్ దెర్ ఇస్ అ పరివర్తన. రాహు వెంట్ టు 8th అనమాట. ఈ అయ్యే వరకు ఏంటంటే దెబ్బతీసేసింది అనమాట. అంటే మనకి స్టెబిలిటీ ఇన్ ద ప్రొఫెషన్ ని కలగజేయట్లేదు. దశాలాడ్ ఒక్కటి లిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. జూపిటర్ యాక్చువల్లీ యోగకారకుడు, కానీ ఆడ పని చేయట్లేదు, అర్థమైందా? బికాస్ ఆఫ్ ద దుస్తాన కనెక్షన్స్, అలానే రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్, లైట్ లేదు ఆయనకి, పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఏమైంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీద వేస్తాడు, మనం వచ్చిన డబ్బులు ఇంట్లోకి పోతా ఉంటాయి, అట్లా అవుతా ఉంటాయి. అదే పరిస్థితి, మొత్తం అదే పరిస్థితి. అంతేకాదు, అది మన దానిలో రాసి ఉంది కాబట్టి అది పోవాలి, అట్లా పోతేనే అది సెట్ అవుతుంది. అది అట్లా అవ్వాలంటే ఫాదర్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద ప్రొఫెషన్ ఇదంతా ఇచ్చి మనకేమి లేకుండా చేసి, మనం అంతా పెట్టేటట్టు చేసి, ఇదంతా స్క్రీన్ పైగా బ్యాక్గ్రౌండ్ అంతా ఉండేది కదా, అట్లా నడుస్తుంది అనమాట. నడిచిన తర్వాత మనకి శనిదశ ఇచ్చినాక స్టెబిలిటీకి లిఫ్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ చూసినావు కాబట్టి, 3rd house ఇస్ 8th ఫ్రమ్ ద 8th కాబట్టి దేన్ని ఎట్లా చేయాలనేది నువ్వు ఈజీగా చెప్పగలుగుతావు అని చెప్తాడు, అర్థమైందా? సో కాబట్టి యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఆల్ ది టైమ్. సో బికాస్ యూ ఎక్స్పీరియన్స్డ్ ద ప్రాబ్లమ్స్. అట్లా ఎప్పుడు దాకా 30 వరకు ఈ స్ట్రగుల్స్ 27 డిసెంబర్కి రాహుభుక్తి వస్తుంది, 30 వరకు ఉంది. 27 to 30 మధ్యలో స్టెప్స్ పడతాయి, మనకి మంచి స్టెప్స్ పడతాయి. అది లిఫ్ట్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, తీసుకుపోతుంది, అంతే. శని దాన్ని కంటిన్యూ చేస్తారు, అంతే. శని కంటిన్యూ చేస్తాడు, ఇక కంటిన్యూ చేయకుండా ఇంకెక్కడికి పోతాడు. ఎందుకంటే ఈ ప్లానెట్స్ అన్ని కూడా ట్రైన్ ఇస్తాయి. రేపు యురేనస్ స్క్వేర్ కూడా వస్తుంది, కానీ ఆ యురేనస్ స్క్వేర్ వచ్చినా కూడా ఏమీ కాదు. ఎందుకంటే మిగిలిన ప్లానెట్స్ అంటే మూన్ కానీ అవన్నీ ఉన్నాయి కదా, దాని తర్వాత మళ్ళీ ముందు పోవడానికి మళ్ళీ 30 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ ఎక్కడ అవుతుంది అది, కాబట్టి అది లిఫ్ట్ అయ్యి ముందుకు పోతుంది, అంతే. తర్వాత రేపొద్దున సన్, వీనస్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చి 10th house ట్రైన్ ఇవ్వడం కానీ ఇలా మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి చార్ట్ లిఫ్ట్ అవుతుంది. ఇక్కడ శని మరి అంటే చంద్రుడి నక్షత్రంలో ఉన్నారు కదా, మామూలు డౌట్ అయిపోయింది కదా, మామూలు డౌట్ అయిపోతే అస్ట్రాలజీ డౌట్. హెల్త్ ఒకటి ఏంది అంటే, హెల్త్ అంటే ఇప్పుడు ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇష్యూస్ కాకుండా ఇంకా ఏమన్నా వేరే ఏమన్నా? వర్టిగో ఉంది, కళ్ళు తిరగడాలు, చెవికి సంబంధించి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గుయ్యి అని సౌండ్ వస్తుంది, అట్లాంటిదా? రైట్. అది ఓకే. అది దేని వల్ల వచ్చిందట? స్ట్రెస్ వల్ల వచ్చిందట? లేదండి, అసలు దానికి దీనికి సంబంధం లేదన్నారు. నేను 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కలిసినా కూడా వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏమి నాకు కనపడలా. అంత సౌండ్ లో పనిచేసింది మీరు ఏమీ లేదు కదా, అంత సౌండ్ లేదు. 17 వరకు అంటే ఎడిటింగ్ అప్పుడు కాస్త అంటే న్యూస్ స్క్రిప్ట్ రాయడానికి వీటి కోసం వినేవాడిని. ఓకే, తెచ్చిన ఫీడ్ అదంతా 2017-18కి అయిపోయింది. అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది కదా, బుధుడు కూడా కారకుడు అనమాట, ఆ రెట్రో అయ్యాడు కదా, అక్కడ దెబ్బతింది. దానికి ఏం చేయలేమని చెప్తారు కదా వాళ్ళు. అవును, సరే కదా, దాన్ని వదిలేసేయండి, ఇంకా వేరే ఏమి ప్రాబ్లం లేదు. అప్పుడు ఇష్యూస్ వల్ల వచ్చినవి ఏవైతే ఉన్నాయో దాన్ని మనం మోసుకొని పోవడం తప్ప చేసేది ఏం లేదు. అంటే అసలు అంత సీరియస్ హెల్త్ ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు దశాలాడిచ్చాడు, అర్థమైందా? ప్రొఫెషనల్ స్ట్రెస్, ప్రొఫెషనల్ వర్క్, నేచర్ ఆఫ్ ది వర్క్, రకరకాల వాటి వల్ల. ఇప్పుడు ఒక ఆయన కెమికల్ కంపెనీలో పనిచేస్తాడు, దానివల్ల స్కిన్ ఎలర్జీ రావచ్చు, అట్లా అదొక బోనస్ కదా. సీరియస్ అయితే ఏముండదు, అంటే సీరియస్ ఇష్యూస్ ఏమి లేవు చార్ట్ లో. ఎందుకంటే దశలాడు చాలా పని చేయించేదానికి చూపిస్తున్నాడు కదా, సీరియస్ ఇష్యూస్ ఏం లేవు. ఉంటే పని చేయలేం కదా మనం. అవును. కాబట్టి నథింగ్ టు వర్రీ. ఎందుకంటే 6th లార్డ్ రెట్రో అవ్వాలి, లగ్నలాడు ఫెయిల్ అవ్వాలి, అష్టమాధిపతి ఫెయిల్ అవ్వాలి, అష్టమంలో గ్రహం ఫెయిల్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి ఏం జరగలేదు, నీట్గా ఉంది చార్ట్. కాబట్టి పొటెన్షియల్ ఉంది, చాలా లిఫ్ట్ అయ్యేదానికి ఉంది. అప్పటిదాకా మనం సెల్ఫ్ ఎఫర్ట్ ని మానకుండా నమ్మి ముందుకు పోవడమే, అంతే. ఓకే, రైట్.
అంటే ఫైనాన్షియల్ గా బాగానే ఉంటుంది బాగుంటుంది Life లో బాగా బాగుంటుంది settle బాగుంటుంది అవ్వగలుగుతామా? రాహు ద్వితీయం అంటే ఏంటి, మనం ఓడి చేస్తాం, రకరకాలు చేయాల్సి వస్తుంది కదా. అవును, సో చేంజ్ అవుతూనే ఉంది. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఫాదర్ కి వయసు అయిపోతుంది, రేపన్న రోజు ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి అన్ని నేనే చూసుకోవాలి మళ్ళీ. తప్పదు కదా మరి, మనకి ఉంది కాబట్టి మనం కాదు ఎవరు సో చేస్తారు. అది అసలు ఏంటి, అసలు సక్సెస్ అవ్వగలనా లేదా? లేదు అవుతారు ప్రోగ్రెస్ ఉంది. దశలాడు మనకి జూపిటర్ లో ఎండింగ్ లో లిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒక భుక్తి కాకపోతే ఒక భుక్తి పని చేస్తుంది. ఏ భుక్తి పని చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే దశలాడే వర్క్ అవ్వట్లేదు అని అర్థం. ఓకే, సర్వైవల్ వరకే వస్తుంది కదా, సర్వైవల్ దాటిపోవట్లేదు. సర్వైవల్ వరకు ఎందుకు వచ్చిందని అంటే రాహుకేతుల పరివర్తన వల్ల సర్వైవల్ వచ్చింది, లేదంటే అది కూడా వచ్చేది కాదు. ఓకే, అర్థమైందా? దశమాధిపతి యొక్క నక్షత్రాధిపతి వీనస్ స్టార్ నుంచి వెనక్కి వెళ్ళి కేతు స్టార్కి వెళ్ళిపోయాడు. ఆ కేతు వెళ్ళి 8th లో ఉన్నాడు. లక్కీగా ఆయన పరివర్తనం చెందాడు కాబట్టి మనకి 2nd హౌస్ ని ఇండికేట్ చేశాడు. కాబట్టి బాబు నీకు ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను నీకు డబ్బులు ఇస్తా, వాటి కోసం అయితే వాడుకో, నీకైతే మిగలదు పాకెట్ మనీ అని చెప్తాడు. అదే పరిస్థితి. సో మనం అనుకున్న క్యాలిక్యులేషన్ లోనే ఉంది కదా. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఎట్లా సిమ్టమ్స్ సరిపోవాలో అండర్ ది ఫ్లో లోనే ఉంది కదా చార్ట్. కరెక్ట్ అవుతుంది కదా. కరెక్ట్ కాకపోతే సర్ప్రైజ్ కావాలి, కరెక్ట్ అవుతుంది కాబట్టి ఫర్దర్ గా స్కోప్ కనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా కూడా ఫీల్ కావాలి. ఎందుకంటే మన హార్డ్ వర్క్ రిజల్ట్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి. చిన్న డౌట్ అండి ఇక్కడ, శని ఇప్పుడు బాధకాధిపతి అంటే చంద్ర నక్షత్రంలో ఉన్నారు, అది మళ్ళీ బాధకాధిపతి అవుతాడు కదా. ఎవరు? చంద్రుడు బాధకాధిపతి అంతేనా? అవును, చంద్రుడు బాధకాధిపతి, భాగ్యాధిపతి. ఇక్కడ బాధక స్థానం ఎక్కడ తీసుకోవాలనేది ఉంటుంది. హెల్త్ ప్రాస్పెక్టివ్స్ లో ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే మీరు ఏ విషయం అయినా కానీ బాగా హార్డ్ వర్క్ చేసే బయటపడాల్సి వస్తుంది. అంత ఈజీగా సాఫీగా జరగదు కదా. అంతకు మించిన ఎఫెక్ట్ ఏమీ లేదు. అది 9th లో ప్లానెట్ డిస్టర్బ్ అయితే అప్పుడు మనకి అక్కడ 9th లో ఉన్న ప్లానెట్ ఆక్యుపెంట్ ని బట్టి బాధకుడిని యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. భాగ్యాధిపతిగా తీసుకోండి. ఇప్పుడు భాగ్యాధిపతిగా యోగకారకుడుగా కన్సిడర్ చేయండి. లక్కీగా ఏంటంటే అక్కడ ఏమి అఫ్లిక్షన్ లేదు చూసారా, చంద్రుడికి కానీ కుజుడికి కానీ అఫ్లిక్షన్ లేకపోవడం ఎంత అదృష్టం. ఆ అఫ్లిక్షన్ లేని పరివర్తన జరిగిన సందర్భంలో లగ్న భాగ్యాధిపతుల పరివర్తన జరిగిందా? అవును, లగ్న భాగ్యాధిపతుల పరివర్తన జరిగితే మనకి ఫాదర్ నుంచి చాలా మంచి ఫినాన్షియల్ కండిషన్ రావాలా జనరల్. కానీ అక్కడ ఏం జరగలేదా? అక్కడేమీ జరగలేదా? నిజానికి జరగలేదు కాబట్టి మీ ఫాదర్ 100 రూపాయలు ఇచ్చారనుకుంటే అది ఇప్పుడున్న టైంకి 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత 1000 రూపాయలు అవుతుందని అనుకుంటే అంతగా మనం ఈ శని దశలో సంపాదించేటట్టు అది చేస్తుంది అంతే. ఎందుకంటే యూ హెల్ప్ టు యువర్ పేరెంట్స్ అండ్ సపోర్ట్ టు పేరెంట్స్ కదా, అదంతా అయ్యింది కదా. యూ ఫినిష్డ్ యువర్ కార్మిక్ డీడ్స్ ప్రాపర్లీ కాబట్టి దాని రిజల్ట్ కాన్సిక్వెన్షియల్ గా ఇస్తాడు. అదే కదా కర్మ ఫలితం. అవన్నీ ప్రాపర్ గానే చార్ట్ ప్రాపర్ గానే పోతా ఉంది. బాగుంది, నీట్గా ఉంది కదా చార్ట్, నీట్గా ఉంది. మనం ఏదైతే ఒరిజినల్ ప్రొఫెషనో అది ఇంకా దానిలోకి ఎంటర్ అవ్వలేదు మనం, ఇంకా అంతే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కెరియర్ లెక్కకి. అన్ని సిమ్టమ్ చూపించింది, అన్ని ఒక రౌండ్ వేసి అన్నట్టుగా, అటు సబ్బులు కానీ ఇటు సైడ్ మీడియా కానీ అన్ని ఒక రౌండ్ వేసి వచ్చింది అంతే. ఇప్పుడు చేసేదే కంటిన్యూ చేయండి, ఈ సర్వైవల్ దాన్ని కంటిన్యూ వదలకుండా దాంతో పాటు వేరే వాటిని మెల్లమెల్లగా యాడప్ చేయండి, ఏ అవకాశం పెరగచ్చు. యుల్ బి నోటబుల్ కాంటాక్ట్ ఇన్ అదర్ ఫోన్స్ అండి అంతే. పలానాది కావాలంటే పలానా XYZ కి ఫోన్ చేయాలి, మీ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో XYZ ఫోన్ చేయాలనేది వచ్చేస్తుంది అంతే. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.